పంతులు గారు లగ్న పత్రిక చదివిన తర్వాత ఇక అమ్మాయికి అబ్బాయికి బట్టలు పెట్టి ఒకరికొకరు స్వీట్ తినిపించుకోండి అని చెప్పేసరికి ఆనంద భైరవి ఇక సత్య వాళ్ళ అమ్మగారు అందరూ కూడా ఇక ఇద్దరికి కూడా బట్టలు పెడుతూ ఉంటారు. ఆ తర్వాత సత్య లహరికి స్వీట్ తినిపిస్తూ ఉంటే లహరి చాలా టెన్షన్ పడిపోతూ ఉంటుంది. ఆ తర్వాత లహరి కూడా సత్యకు స్వీట్ తినిపిస్తూ ఉంటుంది. పెద్దవాళ్ళందరూ కూడా అక్షింతలు వేసి దీవిస్తూ ఉంటారు. ఆ తర్వాత లహరి శరణ్య ఇద్దరు కూడా గదిలోకి వస్తారు. లహరి చాలా టెన్షన్ పడుతూ ఇదేంటో దినా, మహేష్ చనిపోయాడు కదా, కానీ సత్యకు ఫోన్ చేయడం ఏంటి, నాకు అసలు ఏంటో చాలా టెన్షన్గా ఉంది అని లహరి అంటూ ఉంటే శరణ్య లేదు, నాకెందుకో అనుమానంగా ఉంది, ఆ మహేష్ చనిపోయాడు అన్నది కన్ఫర్మ్, నేనే అతన్ని పాతి పెట్టాను కదా, అతను బతికే ఛాన్సే లేదు అని శరణ్య చెప్తూ ఉంటే మరి అదేంటి వదిన, సత్యకి మహేష్ ఫోన్ చేశారు కదా, వాళ్ళ తమ్ముడి వాయిస్ సత్య ఆ మాత్రం గుర్తుపట్టలేడా అని లహరి అడుగుతూ ఉంటే అదే నాకు అనుమానంగా ఉంది అని శరణ్య అంటూ ఉంటుంది. ఇంతలో ఇక సత్య డోర్ దగ్గర నిలబడి ఉంటాడు. లహరి ఇక ఎదురుగా ఉన్న సత్యని చూసి చాలా షాక్ అయిపోతూ ఉంటుంది. ఇక వెంటనే శరణ్య ఏమైంది లహరి అంటూ తను కూడా వెనక్కి తిరిగి చూస్తుంది. గుమ్మం దగ్గర సత్య చాలా కోపంగా చూస్తూ ఉంటాడు. సత్యని చూసేసరికి శరణ్య కూడా షాక్ అయిపోతూ ఉంటుంది. మరి లహరి శరణ్య మహేష్ గురించి మాట్లాడుకున్నదంతా కూడా సత్య వినేశాడా, సత్యకి నిజం తెలిసిపోయిందా, ఏం జరుగుతుందో రాబోయే ఎపిసోడ్లో చూద్దాం. వీడియోని తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్.